నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా? ఇక్కడ సురారం కానీ ఓకే, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవును. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుండి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ నుండి చూసుకుంటే రాగిడి లక్ష్మారెడ్డి ఉండబోతున్నారని చెప్పేసి వినిపిస్తుంది. ఈ ముగ్గురిలో ఎవరి వైపు జనాలు ఉంటారు అనుకుంటారు, ఎవరికి ఓడేయాలనుకుంటారు? పక్కా బీజేపీ తరఫునే ఉంటారు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి హిందూ ధర్మం, సనాతన ధర్మం కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా బాగుండాలనుకుంటే, మన పిల్లలు భవిష్యత్తు కూడా బాగుండాలంటే హిందూ ధర్మానికి ఓటు వేయాలి. కాబట్టి క్యాండిడేట్ ఈటెల రాజేందర్ ఉద్యమంలో పాల్గొనుకున్నాడు. ఆయన మంచి వ్యక్తిగా బీసీ నాయకుడు కాబట్టి బీసీ నాయకుడు తరఫున మేము కూడా పద్మశాలి వాళ్ళం కాబట్టి బీసీ తరఫున వాళ్ళం కాబట్టి మేము ఆయనకు ఓటు వేయదలుచుకుంటాం. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా తెలంగాణలో. కాంగ్రెస్కు అంత లేదు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ముస్లిం వాళ్ళ వల్ల మన హిందువులకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఈ ప్రాంతం నుండి చూసుకుంటే మల్లారెడ్డి ఉన్నాడు, అంటే వివేక్ ఉన్నాడు, అట్లాగే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి ఉన్నాడు కానీ టీఆర్ఎస్ కు అవకాశం ఉండదు, ఇటు టీఆర్ఎస్ కు అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు పేరు పడిపోయింది. భూ కబ్జాదారులు ఇట్లా ప్రతి వాళ్ళను కబ్జాదారులతోనే ఆక్రమణ చేసుకోవడము అందరికి తెలిసిపోయింది. మల్లారెడ్డి ఊరికి చమత్కారాలు చేస్తున్నాడు తప్ప పని చేసింది ఏం లేదు. ఎవరు గెలుస్తారంటూ ఎవరు గెలిచినా గెలవకపోయినా బీజేపీ మాత్రం ఖచ్చితంగా స్టేట్లో 400 సీట్లు పారైపోతాయి సెంట్రల్లో. సెంట్రల్లో. సరేనా, ఓకే, థ్యాంక్ యూ.